హాయ్ విబాస్. తమిళనాడు జగల్పట్టు అరైపక్కం అనే గ్రామంలో ఒక విషాద సంఘటన జరిగింది. మణికందన్ 30 సంవత్సరాల యువకుడికి ఒట్టి చేతులతో ఎటువంటి వల సహాయం లేకుండా చేపలు పట్టే ఒక టాలెంట్ ఉండేదన్నమాట. సో అతను చేపలు పట్టే విధానాన్ని చూడడానికి చాలామంది అతనితో పాటు చెరుకు వెళ్ళి అతని నేర్పరితనాన్ని చూసి ఆనందించేవారు. ఒకరోజు యథావిధిగా అతను ఒక చెరుకు వెళ్ళడం జరిగింది. చెరువులో సెర్చ్ చేస్తూ ఉండగా అతని చేతికి క్లైంబింగ్ పెర్చ్ అనే ఒక ప్రమాదకరమైన చేప చిక్కింది. ఆ చేపని పెట్టుకోవడానికి క్యారీ బ్యాగ్ ఏది తెచ్చుకోకపోవడంతో అతను ఏమి చేసేది లేక ఆ చేప తలభాగాన్ని తన నోట్లో పెట్టుకున్నాడు. వెంటనే మళ్ళీ చేపలు పట్టడానికి చెరువులోకి వంగడంతో ఆ చేప భయపడిపోయి అతని గొంతులోకి చొచ్చుకుపోయింది. దీంతో ఊపిరాడికి ఇబ్బంది పడుతూ ఉంటే బయట నుండి చూస్తూ ఉన్న మిత్రులు చెరువులోకి దిగి అతని నోటి నుండి ఆ చేపను తీసి కాపాడడానికి ప్రయత్నించారు. కానీ అది ఇంకా భయపడిపోయి ఆ మణికందన్ గొంతులోకి చొచ్చుకుపోయింది. వెంటనే అతను కొన్ని నిమిషాల్లోనే మరణించడం జరిగింది. సాధారణ చేప ఏదైనా అయితే వాటర్ నుండి బయటికి తీగానే క్షణాల్లో మరణిస్తుంది. కానీ ఈ క్లైంబింగ్ పెర్చ్ అనే ఒక ప్రమాదకరమైన చేప, దీనికి ఒక ప్రత్యేకమైన రక్షణ వ్యవస్థ కూడా ఉంది. అతను ఏదైనా ప్రమాదం జరిగిందని అది భావిస్తే ఆ చేపకి కత్తుల్లాంటి రెక్కలు ఉంటాయన్నమాట. వాటిని పెద్దవిగా చేసి శత్రువుని చీల్చి చెండాలగలదు. అలాంటి చేప ఇతను నోట్లో పెట్టుకోవడంతో గొంతులోకి వెళ్ళి అతని గొంతు భాగాన్ని తన పొదనైన రెక్కలతో డ్యామేజ్ చేయడంతో అతను హాస్పిటల్కి తీసుకువెళ్ళే లోపు మరణించడం జరిగింది. సో ఇది చాలా విషాదకరమైన సంఘటన. అతని ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సో వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. జై హింద్, జై భారత్.